మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటి ఈ చీర అని అంత ప్రత్యేకంగా చెప్తున్నారేంటి? ఈ చీరలో అంత గొప్పతనం ఏముంది? ఏముందంటారేంటి? కార్తీక్ ఈ చీర ఎవరికోసం కొన్నాడనుకుంటున్నావు? భాను కోసం కొన్నాడు. చూడండి, అన్నయ్య భాను కోసమే కొన్నా. ఇప్పుడు భాను లేదు కదా, తనకెంతో ఇష్టమైన చీర నీలిమ కట్టుకుందంటే అన్నయ్య కూడా తనని ఇష్టంగానే చూస్తాడు. అప్పుడు వాడి మనసు మారచ్చు. అందుకే కదా ఈ చీరని నీలిమని కట్టుకోమన్నది. నేను ఈ చీర కట్టుకున్నందుకు కార్తీక్ ఏమైనా అంటాడేమోనని భయంగా ఉంది బామ్మ. నీ మొహానికి సరిపోని మాటలు నువ్వు మాట్లాడితే నప్పదే. ఒకప్పుడు భయాన్ని కూడా భయపెట్టేలా ఉండేదానివి, ఇప్పుడేంటి పిరికితనానికి బ్రాండ్ అంబాసిడర్లా మారిపోయావు? ఈ చీర కట్టుకుని వాడి కళ్ల ముందుకి వెళ్ళావే అనుకో, వాడి కంటికి నువ్వు అందంగా కనపడతావు, ఆకర్షణీయంగా కనపడతావు. అప్పుడు వాడి మనసు మారుతుంది. మన ప్రయత్నం మనం చేయకుండా కార్తీక్ మనసులో స్థానం లేదు అంటే ఎలా వస్తుంది చెప్పు? మీరు చెప్పిందంతా బాగానే ఉంది బామ్మగారు, కానీ అదే జరుగుతుందని ఎలా చెప్పగలరు? చెప్పాను కదా వాడికి అన్నీ మా ఆయన బుద్ధిలో వచ్చాయని. ఆయన ఎలా ఆలోచించేవారో వీడు కూడా అలాగే ఆలోచిస్తాడు. ఎవరినైనా అభిమానించాడు అంటే ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానిస్తాడు. ఎవరి మీదైనా కోపం ఉందంటే వాడి మీద పడి రక్కేసేలా కోపాన్ని చూపిస్తాడు. అందుకే వాడికి ఇష్టమైంది ఈ చీర కాబట్టి వాడు ఖచ్చితంగా ఇప్పుడు నీలిమని ఇష్టంగానే చూస్తాడు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. కావాలంటే వాడొచ్చాక చూడండి, మీకే తెలుస్తుంది. బామ్మ అంత కరెక్ట్గా చెప్పిందంటే అందులో ఎలాంటి మార్పు ఉండదు. నీలిమ, నువ్వే జాగ్రత్తగా అన్నయ్యతో మాట్లాడాలి. చూడు నీలిమ, నీ గురించి అందరూ ఇంతగా ఆలోచిస్తున్నారు. అందుకని ఇంక కార్తీక్ గారిని నీ వైపుకు తిప్పుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. అవునమ్మా, పెళ్ళంటే మెళ్ళో తాళిపడటం, నలుగురు అమ్మాయికి పెళ్ళయిందని చెప్పుకోవటం కాదు. మీరిద్దరూ ఒక్కటైతేనే మీ నిజమైన జీవితం ప్రారంభమవుతుంది. అలా జరగాలన్నదే మా అందరి ఆరాటం. ఒసే నీలిమా, మేమందరం నీ వెనుకున్నామే. కార్తీక్ మనసు ఎందుకు మారదో మేము చూస్తాము. ఏ నీ మెళ్ళో తాళి కడతాడా? జీవితంలో మాత్రం స్థానం ఇవ్వడా? మనసులో బాను ఉంది కాబట్టి నీ మటుకు నిన్ను ఉండమంటాడా? ఎంత ధైర్యం వాడికి! మగాడి మనసు ఎలా మారదో నేను చూస్తాను. నా మనవడు నీ వైపు ఎందుకు తిరగడో నేను ఆలోచిస్తాను. అయ్యయ్యో నీలిమా, ఏమిటే ఇప్పుడు ఏమైందని ఈ కన్నీళ్ళు? ఎన్ని జన్మలెత్తినా నేను మీ రుణం తీర్చుకోలేను బామ్మ. ఈ ఇంట్లో అందరూ నా మీద ఎంత ప్రేమను కురిపిస్తున్నారు. నేను మీ అందరికీ ఏం చేయగలను? ఏమీ చెయ్యలేనంటే ఉన్న పళ్ళు రాలగొడతాను, 2 కాళ్ళు విరగ్గొడతాను, ఓ చెయ్యి నరికి 2వ చేతిలో పెడతాను. ఇప్పుడు నేను చేసేది ఎవరికోసం చేస్తున్నాననుకుంటున్నావు? నీ మీద ప్రేమతో కాదే, మా ఆయన మీద ప్రేమతో. మీ ఇద్దరు తొందరగా ఒకటయ్యి మా ఆయన్ని నా చేతుల్లో పెడతారని. అది జరగలేదనుకో, అప్పుడు నీ సంగతేంటో నేను చూస్తాను, సరేనా? ఇది నిజంగా సీరియస్ గా ఆలోచించవలసిన విషయం మురారి గారు. కబడ్డీ అనే పదం వినగానే తను అంతలా రియాక్ట్ అయ్యిందంటే తన మెదడులోని చాలా రకాల ఇల్యూషన్స్ ప్రొజెక్షన్ అవుతుందని మనకర్థమవుతుంది. అంటే ఏంటి మేడం? అదే మురారిగారు, ఏదైనా ప్రదేశాల్లో మనం చూసినవి, ఒకప్పుడు మనకు బాగా గుర్తున్నవి, చిన్నప్పుడు మనకు తెలియకుండానే మనం చేసినవి, ఇలా ప్రతిదీ మన మెదడులోనే రిజిస్టర్ అవుతాయి.
అవి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే గుర్తొస్తూ ఉంటాయి. ఒక విధంగా రాత్రిపూట కలలలో మనం ఎక్కడికో వెళ్ళినట్టు, పడిపోయినట్టు, ఆ ప్రదేశాన్ని మనం చూసినట్టు ఇలా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ మన బ్రెయిన్లో ఎక్కడో ఒక చోట ఉన్నవే. మీరు చెప్పింది కలల గురించి, కానీ ఇప్పుడు రాధకి తన గతం కూడా ఏది పూర్తిగా గుర్తురాలేదు కదా, మరి ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయి? నిజమే మురారిగారు, కానీ రాధ తనేంటో తెలుసుకునే ప్రయత్నంలో ఉంది. తన గతాన్ని తెలుసుకోవాలని మానసికంగా ఎక్కువగా ఆలోచిస్తుంది. ఇలా ఆలోచిస్తున్న పేషెంట్స్కి తనకి తెలియకుండానే ఇలా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇదే తనకు అర్థం కావచ్చు. ఏ క్షణమైనా గతం కూడా గుర్తు రావచ్చండి. అదేంటి డాక్టర్ అలా మాట్లాడుతున్నారు? తను నా రాధ. తనకి కబడ్డీ ఆట వచ్చినట్టుగా నాకెప్పుడు చెప్పలేదు. నేను కూడా ఎప్పుడు తన్నలా చూడలేదు. అయినా తన గతంలో ఇలాంటివి లేవండి. తను నాకు అన్ని విషయాలు చెప్పింది. ఇప్పుడు తను మాట్లాడుతున్న ప్రతి మాట నాకు కొత్తగానే ఉంది. అందుకే ఇంతలా భయపడుతున్నాను. మీ సిచ్యువేషన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ ఇప్పుడు తన కండిషన్ ఏంటి అన్నది ఎవరూ పూర్తిగా చెప్పలేకపోతున్నాం. తన ఊహల్లో ఉన్నది ఒకటి గుర్తొస్తోంది. అది ఏంటి అన్నది తనకి క్లారిటీ రావటం లేదు. తనకి వాస్తవంగా ఇదే జరిగిందని మీరు చెప్తున్నారు. అది తనకి మాత్రం గుర్తురావటం లేదు. ఇప్పుడు తను ఒక టిపికల్ స్టేజ్లో ఉంది. బట్ ఏదో ఒక విషయంలో ఇలాంటి ప్రొజెక్షన్ తనకు స్టార్ట్ అయింది. కాబట్టి ఎక్కడో దగ్గర తప్పకుండా తను ట్రిగ్గర్ అవుతుంది. అలా అయినప్పుడు మాత్రం తనలోని వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి తనకే తెలియకుండా బాడీ మొత్తం తన కంట్రోల్ తప్పిపోతుంది. ఆ సమయంలో గతం గుర్తొచ్చే అవకాశం ఉంది, లేదా తను మానసికంగా మరింత సిక్కయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇప్పుడు తనని మీరు కంటికి రెప్పలాగా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పైగా తను మంత్లీ బేబీకి ఫీడింగ్ ఇచ్చే పొజిషన్లో ఉన్న తల్లి. అందుకని తన విషయంలో అనుక్షణం మీరు ఓ కన్నేసుంచండి. ఇలాంటి విషయాల్లో తను యాంగ్జైటీకి గురికాకుండా మీరే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నేనొకసారి మళ్ళీ తన కేస్ స్టడీ చేసి ఆ అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను మీకు చెప్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మావయ్య, ఈ మాటలన్నీ వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. అయినా రాధ గురించి మొత్తం నీకు తెలుసు కదా. తను ఇలా ఒక ఆట గురించి విని ఇంత రియాక్ట్ అవ్వడం ఏంటి? అదే సత్య, నాకు అర్థం కావట్లేదు. తన చిన్నతనం నుండి గుర్తున్న ప్రతి విషయం నాతో షేర్ చేసుకుంది, కానీ ఈ మాట ఎప్పుడు నాకు చెప్పలేదు. ఇప్పుడు తనలా ప్రవర్తిస్తుంది అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒక్కోసారి కళలు కూడా ఇలా ఇబ్బంది పెడతాయని డాక్టర్ గారు అంటున్నారు కదా. ఒకవేళ జరిగింది ఇప్పుడు తనకే జరిగింది అన్నట్టు ఊహించుకుందా మావయ్య? రాధ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. తనని మనమే కాపాడుకోవాలని డాక్టర్ చెప్పారు కదా. ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవేవి ఆలోచించకుండా ఉండేలాగా మనమే ప్రిపేర్ చేయాలి. నువ్వు వెళ్ళి తన దగ్గర ఉండు. వెళ్ళు. అలాగే మావయ్య.